ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న హైందవ దేశమైన మన భారతదేశం ఒకప్పుడు మొఘలుల పాలనలోకి జారిపోతున్న సమయంలో శత్రువంశాన్ని ఒంటి కాలుతో నిలువరించిన మహాయోధుడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వీరుడు. ఈరోజు మనం హైందవ దేశం గర్వంగా చెప్పుకునే భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళినా ఆయన జ్ఞాపకాలు కనిపిస్తాయి. వీధులు, విద్యాలయాలు, కాలనీలు, ఫ్లైఓవర్లు, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని చోట్ల ఆయన పేరే ప్రతిధ్వనిస్తుంది. కానీ ఈ పేరుకి ఇంత గౌరవం ఎందుకు? శతాబ్దాలు గడిచినా ఎందుకు ప్రజలు ఆయనను మర్చిపోలేకపోతున్నారు? ఇంతకీ ఆయన ఎవరు? ఆయనే శత్రువంశాన్ని సమరించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవసరమైతే టైం లేకపోతే సేవ్ చేసుకొని ఖాళీ టైంలోనే చూడండి. ఎంతో క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 16th సెంచరీలో మరాఠా సామ్రాజ్యం నుండి 18th సెంచరీ బ్రిటిష్ రూలింగ్ వరకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా. ఎండ్ దాకా చూడండి. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించి 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో కన్నుమూసిన శివాజీ భోంస్లే చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజుగా నిలిచిన మహానాయకుడు. ఆయన పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేసిన స్థాపకుడు. భోంస్లే వంశానికి వారసుడైన శివాజీ బీజాపూర్ ఆదిల్షాహీ సుల్తానేట్ బలహీనపడుతున్న సమయంలో అక్కడి ప్రాంతాలను స్వాధీనం చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించాడు. 1674లో రాయ్గఢ్ కోటలో ఆయనను అధికారంగా ఛత్రపతిగా పట్టాభిషేకం చేశారు. శివాజీ మహారాజ్ మరణాంతరం ఆయన వారసులు మరాఠా శక్తిని మరింత విస్తరించి చివరకు మొఘలులను కూడా ఓడించేంత శక్తివంతమైన వారయ్యారు. ధైర్యం, తెలివైన యుద్ధ వ్యూహాలు, వేగవంతమైన దాడులు, అద్భుతమైన కోటల నిర్మాణం, శక్తివంతమైన నౌకాదళం వల్ల ఆయన అపార ఖ్యాతి పొందారు. శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న నేటి పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలోని శివనేరి కోటలో జన్మించారు. ఆయన తల్లి జిజాబాయి శివాయి పార్వతీదేవికి భక్తితో ప్రార్థనలు చేసి తనకు ఒక సంతానం కావాలని కోరుకున్నారు. ఆ ప్రార్థన ఫలితంగా పుట్టిన శిశువుకు శివాజీ అనే పేరు పెట్టారు. ఆయన తండ్రి షాహాజీ భోంస్లే దక్కన్ సుల్తాన్లలో శక్తివంతమైన మరాఠా సేనాధిపతి. సైనిక బాధ్యతల కారణంగా తరచూ కుటుంబానికి దూరంగా ఉండేవారు. అందువల్ల చిన్న శివాజీ పెంపకం, విద్య, శిక్షణ అన్ని జిజాబాయి మార్గదర్శకత్వంలో ఇంకా దాదోజీ కొండదేవ పర్యవేక్షణలో జరిగాయి. జిజాబాయి శివాజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె తరచూ రామాయణం, మహాభారతం కథలు చెప్పి ధర్మం, ధైర్యం, నిరపరాధలను రక్షించడం, అన్యాయానికి ఎదురు నిలవడం వంటి విలువలను బోధించారు. ఇవే ఆయన భవిష్యత్ నాయకత్వానికి పునాది అయ్యాయి. దాదోజీ కొండదేవ శివాజీకి పరిపాలన, ఆదాయ వ్యవస్థలు, ప్రజలను నడిపించే నైపుణ్యాలు నేర్పించారు. గుర్రపు స్వారీ, కుస్తీ, కత్తిబల్లం యుద్ధాలు, అడవిలో జీవన నైపుణ్యాలు వంటి కఠిన శిక్షణ ఆయనకు అప్పటి నుంచే లభించాయి. శివాజీ తాత మల్లోజీ భోంస్లే చూపిన వీరత్వం, గౌరవం అనే వారసత్వం శివాజీకి స్ఫూర్తిగా మారి ఆయన జీవితానికి పునాదిగా నిలిచింది. శివాజీ చిన్ననాటి కాలంలో దక్కన్ ప్రాంతం కల్లోల భూమిగా మారింది. బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ అనే 3 శక్తివంతమైన దక్కన్ సుల్తానాట్లు దక్కన్ నేలపై తమ ఆధిపత్యం కోసం ఒకదానితో ఒకటి పోరాడుతుండగా, మరోవైపు ముఘల్ సామ్రాజ్యం ఉత్తర భారతదేశం నుండి దక్షిణ దిశగా విస్తరిస్తూ దక్కన్ నేలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించింది. మొఘలులు కూడా ఇస్లాం మతానికి చెందినవారే, కానీ వారు మిడిల్ ఏషియా నుండి వచ్చిన ఒక ప్రత్యేకమైన రాజవంశం. దక్కన్లోని బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ వంటి రాజ్యాలను దక్కన్ సుల్తానాట్లు పాలించారు. మతం ఒకటే అయినప్పటికీ రాజకీయంగా వీరు మొఘలులు శత్రువులుగా మారారు. ఎందుకంటే మొఘలులు దక్షిణ దిశగా విస్తరించాలనుకున్నారు. ఈ సుల్తానాట్లు మాత్రం తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనుకున్నారు. ఇలాంటి రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెరిగిన శివాజీ యుద్ధాలు, కుట్రలు, పోరాటాలు తన కళ్ళ ముందే జరుగుతుండగా వ్యూహం ఎంత ముఖ్యమో, శక్తి ఎంత అవసరమో, స్వాతంత్రం ఎంత విలువైనదో చిన్న వయసులోనే గ్రహించాడు. దక్కన్ ప్రాంతం అనేది దక్షిణ భారతదేశంలోని విస్తారమైన పీఠభూమి. ఇది నేటి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను కలుపుకుంటుంది. శివాజీ జన్మించిన శివనేరి కోట పూణే జిల్లా, మహారాష్ట్ర కూడా ఈ దక్కన్ ప్రాంతంలోనే ఉంది. శివాజీ స్వరాజ్యం నిర్మించేటప్పుడు ఆయనకు ఎదురైన ప్రధాన శక్తులు ఇవి. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, ఆగ్రా కేంద్రాలుగా ఉన్న ముఘల్ సామ్రాజ్యం ముఖ్యంగా ఔరంగజేబ్ కాలంలో దక్షిణ దిశగా విస్తరించగా, మరోవైపు బీజాపూర్ ఆదిల్షాహీ వంశం శివాజీకి ప్రధాన శత్రువులుగా మారింది.
హైదరాబాద్ కేంద్రాలుగా ఉన్న గోల్కొండ కుతుబ్షాహీ వంశం సంపద, వజ్రాల వ్యాపారం వల్ల ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ నిజాంషాహీ వంశం 1490లో స్థాపించబడింది. శివాజీ తథా మల్లోజీ భోంస్లే 1552 నుండి 1606 వరకు ఈ నిజాంషాహీ రాజ్యంలో సైన్యాధికారిగా పనిచేశారు. ఆ కాలంలో మరాఠాలకు స్వతంత్ర రాజ్యం లేకపోవడంతో వారు దక్కన్ సుల్తాన్ల సైన్యంలో సర్దార్లుగా పనిచేశారు. కానీ తర్వాత 1636లో ముఘల్ సామ్రాజ్యం నిజాంషాహీ వంశాన్ని ఓడించి పూర్తిగా ఆక్రమించింది. ఒకవైపు దక్కన్ సుల్తానాట్లు మరియు మొఘలులు దక్షిణ దిశగా ఆక్రమణలు చేస్తుంటే, మరోవైపు శివాజీ మహారాజ్ హిందువులకు అండగా నిలబడి వారిని రక్షిస్తూ స్వరాజ్యాన్ని నిర్మించాడు. శివాజీ ఎదుగుతున్న రోజుల్లోనే ఆయనలోని నాయకత్వం మరింత స్పష్టంగా బయటపడింది. చిన్న వయసులోనే ఆయనకు ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడింది. మావల్ ప్రాంతంలోని బాల్య మిత్రులను ఆయన సమీకరించి ఒక చిన్నపాటి ధైర్యవంతమైన బృందాన్ని నిర్మించాడు. వీరే తరువాత ప్రసిద్ధ మావలలుగా మారి శివాజీ సైన్యంలో కీలక శక్తిగా నిలిచారు. 1646లో కేవలం 16 ఏళ్ల వయసులోనే శివాజీ మహారాజ్ టోర్నా కోటను స్వాధీనం చేసుకుని తన తొలి గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ కోట అప్పట్లో అహ్మద్నగర్ నిజాంషాహీ సుల్తానేట్ ఆధీనంలో ఉండేది. ఒక చిన్న బృందంతో ఒక యువకుడు ఇంత పెద్ద కోటను స్వాధీనం చేసుకోవడం అసాధారణం. ఈ విజయంతో దక్కన్ ప్రాంతంలోని సుల్తానాట్లలో ఆందోళన మొదలైంది. ఒక చిన్న బృందంతో యువకుడు ఇంత పెద్ద కోటను స్వాధీనం చేసుకోవడం ఆశ్చర్యంగా భావించారు. ఈ సంఘటనతో శివాజీ పేరు వేగంగా వ్యాపించి ఆయనను ఒక కొత్త శక్తిగా గుర్తించడం ప్రారంభమైంది. శివాజీ మహారాజ్ తన స్వరాజ్యాన్ని రక్షించుకోవడానికి కొత్త కోటలను నిర్మించడం ప్రారంభించాడు. అందులో ఒకటి ప్రతాప్గఢ్ కోట. ఈ కోటను ఆయన 1656లో వాస్తుశిల్పి హిరోజీ ఇందుల్కర్ ద్వారా నిర్మించారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని పర్వతంపై ఉన్న ఈ కోట వ్యూహాత్మకంగా నిలిచింది. కాబట్టి 1659లో జరిగిన యుద్ధానికి ముందు ఈ కోట శివాజీ ఆధీనంలోనే ఉండేది. శివాజీ శక్తి పెరుగుతున్న దాన్ని గమనించిన బీజాపూర్ సుల్తాన్ ఆందోళన చెందాడు. ఆయనను అణిచివేయడానికి అత్యంత బలవంతుడిగా పేరుగాంచిన సేనాధిపతి అఫ్జల్ ఖాన్ను పంపించాడు. ఇరువైపులా సైన్యాలు సిద్ధంగా ఉండగా ఇద్దరి మధ్య ప్రతాప్గఢ్ కోట వద్ద సమావేశం జరగాలని నిర్ణయించారు. 1659 నవంబర్ 10న జరిగిన ఈ సమావేశం యుద్ధంగా మారింది. అఫ్జల్ ఖాన్ శివాజీని రహస్యంగా హతమార్చాలని ప్రయత్నించాడు. కానీ శివాజీ ముందే జాగ్రత్తలు తీసుకుని తన గుప్త ఆయుధం పులి గోర్లతో చీల్చి చెండాడు. ఆ క్షణంలోని శివాజీకి నమ్మకమైన సైనికుడు జివా మహాలా ముందుకు వచ్చి అఫ్జల్ ఖాన్ను పూర్తిగా హతమార్చాడు. ప్రతాప్గఢ్ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ను ఓడించిన కొద్ది వారాలకే బీజాపూర్ సుల్తానేట్ మరోసారి దాడి చేసింది. కొల్లాపూర్ నేలపై రెండు సైన్యాలు ఢీకొన్నాయి. ఖడ్గాల మెరుపులు, బాణాల వర్షం, యోధుల గర్జనలు, యుద్ధభూమి అగ్నిక్షేత్రంగా మారింది. ఆ రోజు శివాజీ మహారాజ్ సైన్యం బీజాపూర్ బలగాలను ఓడించి ఈ విజయంతో స్వరాజ్యం మరింత బలంగా నిలిచింది. 1660లో బీజాపూర్ సుల్తానేట్ లక్షల సైన్యంతో శివాజీ మహారాజ్ను చుట్టుముట్టింది. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. శివాజీ మహారాజ్ తన సైన్యాన్ని రక్షించుకోవడానికి విశాలగఢ్ కోట వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ మార్గం మధ్యలో పావన్ కింది వద్ద శత్రువులు అడ్డుపడ్డారు. ఒకవైపు శివాజీ మహారాజ్ సైన్యం గుర్రాలపై ముందుకు దూసుకొచ్చింది. మరోవైపు బీజాపూర్ సైన్యం పెద్ద బలగాలతో ఎదుర్కొంది. బాణాలు, గుర్రాల దళాలు, గజరాజులు ఇరువైపులా సైన్యాలు ఢీకొని యుద్ధభూమి తీవ్రంగా మారింది. వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో బాజీప్రభు దేశపాండే తన చిన్న బలగంతో చివరి శ్వాస వరకు పోరాడి శత్రువులను అడ్డుకున్నాడు. ఆయన త్యాగం వల్లే శివాజీ మహారాజ్ సురక్షితంగా విశాల్గఢ్ చేరి స్వరాజ్యం నిలబెట్టాడు. ఈ యుద్ధం శివాజీ మహారాజ్ సైన్యం యొక్క ధైర్యం, త్యాగం, అద్భుతమైన వ్యూహానికి చిరస్మరణీయ నిదర్శనంగా నిలిచింది. శివాజీ మహారాజ్ తన స్వరాజ్యాన్ని మరింత బలపరచడానికి కొత్త వ్యూహాన్ని ఆలోచించాడు. ఆయన స్వరాజ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం పర్వత కోటలు మాత్రమే సరిపోవు. అందుకని సముద్ర తీరాన్ని కూడా అభివృద్ధి చేయాలనుకున్నాడు. 1664 నుండి 1667 మధ్య ఆయన సింధుదుర్గ్ కోటను సముద్ర తీరంలో నిర్మించాడు. ఇది ఆయన నౌకాదళాల ప్రధాన కేంద్రంగా మారింది. గురాబ్, గాలివట్, పటమరులు వంటి యుద్ధ నౌకలు ఉండేవి. ఈ నావీ ద్వారా ఆయన పోర్చుగీసులు, డక్ వంటి సముద్ర శక్తులను ఎదుర్కొన్నాడు. అందుకే ఆయన్ను భారత నౌకాదళ పితామహుడు అని కూడా పిలుస్తారు. 1665లో ముఘల్ సైన్యాధిపతి రాజా జైసింగ్ లక్షల మంది సైన్యంతో పురందర్ కోటను ముట్టడి చేశాడు. ఇరువైపులా సైన్యాలు ఢీకొని యుద్ధభూమి గర్జనలతో మారుమోగింది. ఒకవైపు శివాజీ మహారాజ్ సైన్యం మరాఠా యోధులు గుర్రాలపై దూసుకొచ్చి ధైర్యంగా పోరాడారు. మరోవైపు ముఘల్ సైన్యం పెద్ద బలగాలు, బాణాల వర్షం, గజరాజులు, గుర్రాల దళాలు
ఇలా వేలాది సైనికులు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. కానీ చివరికి ముఘల్ సైన్యం పైచాయి సాధించింది. ఈ ఓటమి తర్వాత శివాజీ మహారాజ్ ఒక ఒప్పందం చేయాల్సి వచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం శివాజీ 23 కోటలను మొఘలులకు అప్పగించి మిగతా 12 కోటలను తన వద్ద ఉంచుకున్నారు. మొఘలులు సంతృప్తి చెందేలా తన కుమారుడు శంభాజీని ముఘల్ కోటకు పంపించాడు. మొఘలులు దీన్ని ఒక గ్యారెంటీగా భావించారు. కానీ శివాజీ మహారాజ్ వ్యూహాత్మకంగా స్వరాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన తాత్కాలిక నిర్ణయం మాత్రమే ఇది. ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ శివాజీని తన కోర్టుకు రావాలని ఆదేశించాడు. అప్పటికే శంభాజీ ముఘల్ కోర్టులోనే ఉన్నాడు. ఈసారి శివాజీ తన కుమారుడితో కలిసి ముఘల్ ఎంపరర్ను కలవడానికి ఆగ్రాకు వెళ్ళాడు. అంటే శంభాజీ ముందే ముఘల్ కోర్టులో ఉన్నప్పటికీ శివాజీ మహారాజ్ కూడా ముఘల్ ఆదేశాల ప్రకారం అక్కడికి చేరాడు. ముఘల్ కోర్టులో శివాజీ మహారాజ్కు గౌరవం ఇవ్వకుండా అవమానకరమైన స్థితిలో ఉంచారు. ఆయనను ఒక రకంగా బంధించారు. కానీ శివాజీ మహారాజ్ తన తెలివైన వ్యూహంతో ముఘల్ కోర్టు నుండి తప్పించుకొని ముఘల్ కంటికి చిక్కకుండా బయటపడి స్వరాజ్యంలోకి తిరిగి చేరారు. ఆగ్రా సంఘటన తర్వాత శివాజీ మహారాజ్ తిరిగి స్వరాజ్యంలోకి చేరి ముఘల్స్పై కొత్త వ్యూహాన్ని ప్రారంభించాడు. ఇదే గెరిల్లా యుద్ధం. చిన్న చిన్న దళాలుగా విభజించి అడవులు, కొండలు, లోయల మధ్య దాక్కుని ఆకస్మిక దాడులు చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం. ఈ వ్యూహం వల్ల ముఘల్ సైన్యం గందరగోళంలో పడింది. ఇలా శివాజీ మహారాజ్ తిరిగి కోటలను స్వాధీనం చేసుకున్నారు. 1659 నవంబర్ 10న ప్రతాప్గఢ్ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ను ఓడించి శివాజీ మహారాజ్ తన స్వరాజ్యానికి మొదటి గొప్ప విజయాన్ని సాధించాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మరో ఘట్టం చరిత్రలో చోటు చేసుకుంది. సింహగఢ్ కోట పుణే సమీపంలోని పర్వతంపై ఉన్న ఈ కోటను మొఘలులు అప్పటికే ఆక్రమించి ఉన్నారు. 1670 ఫిబ్రవరి 4న శివాజీ మహారాజ్ ఈ కోటను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ బాధ్యతను ఆయన తన స్నేహితుడు ఇంకా ధైర్యవంతుడైన సైన్యాధికారి తనాజీ మాల్సేర్కు అప్పగించాడు. తనాజీ తన బలగంతో రాత్రి చీకటిలో తాడులు వేసి కోట గోడలు ఎక్కాడు. ముఘల్ సైన్యం పెద్ద సంఖ్యలో ఉండి బలమైన రక్షణతో ఎదుర్కొంది. కానీ మరాఠా వీరులు తక్కువ సంఖ్యలో ఉన్న అద్భుతమైన ధైర్యంతో పోరాడారు. బాణాల వర్షం, సైనికుల అరుపులు, కోట గోడలు యుద్ధ ధ్వనులతో మారుమోగాయి. ఈ ఘోరమైన యుద్ధంలో తనాజీ మాల్సేరు చివరి శ్వాస వరకు పోరాడి ప్రాణత్యాగం చేశాడు. ఆయనతో పాటు అనేక మరాఠా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ వారి త్యాగం వల్లే కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1656లో శివాజీ మహారాజ్ రైరి పర్వతాన్ని స్వాధీనం చేసుకుని వాస్తుశిల్పి హిరోజీ ఇందుల్కర్ని ఆదేశించి దాన్ని ఒక అద్భుతమైన కోటగా మార్చమన్నారు. సంవత్సరాల తరబడి నిర్మాణం, విస్తరణ కొనసాగింది. ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఈ స్థలం శత్రువులకు చేరుకోవడం కష్టమైనది, వ్యూహాత్మకంగా బలమైనది. శివాజీ మహారాజ్ తన స్వరాజ్యానికి ఒక శాశ్వత కేంద్రం కావాలని భావించినప్పుడు ఆయన చూపు ఈ రాయ్గఢ్ పర్వతంపైనే నిలిచింది. 1672 నాటికి కోట పూర్తిగా అభివృద్ధి చేయబడి రాజమహల్, సభా మండపం, బలమైన రక్షణ గోడలతో ఒక అద్భుతమైన రాజధానిగా రూపుదిద్దుకుంది. శివాజీ మహారాజ్కి మొత్తం 8 మంది భార్యలున్నారు. వీరిలో సాయిబాయి ఆయన మొదటి భార్య. సాయిబాయికి కుమారుడు జన్మించాడు. ఆయనే శంభాజీ మహారాజ్. సోయరాబాయి, పుతలాబాయి, ఇంకో 5 మంది భార్యలు కూడా మరాఠా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1674 జూన్ 6 రాయ్గఢ్ కోట ఆకాశాన్ని తాకేలా వెలుగులతో నిండిపోయింది. గగనమంతా శంఖనాదం, డప్పుల మోగింపు, మంగళ వాయిద్యాల గర్జన. వేలాది ప్రజలు, యోధులు, పండితులు, రైతులు అందరూ ఒకే చోట చేరి చరిత్రలో ఎన్నడూ లేని క్షణాన్ని చూడడానికి ఎదురుచూశారు. జిజాబాయి కుమారుడు, దక్కన్ నేలపై స్వరాజ్యాన్ని నిర్మించిన మహాయోధుడు ఇప్పుడు సింహాసనంపై అడుగుపెడుతున్నాడు. పవిత్ర నదుల జలాలతో అభిషేకం జరుగుతుంది. కిరీటం ఆయన తలపై ఉంచిన క్షణంలో గగనమంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే నినాదంతో మారుమోగింది. రాజ్యాభిషేకం తర్వాత శివాజీ మహారాజ్ తన స్వరాజ్యాన్ని కేవలం యుద్ధశక్తితో కాకుండా సుస్థిరమైన పరిపాలనతో బలపరచాలని నిర్ణయించాడు. ఆయన అష్టప్రధాన మండలి అనే 8 మంది మంత్రులను మండలిగా ఏర్పాటు చేశాడు. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, రాజ్య కార్యదర్శి, సైన్యాధిపతి, అంతర్గత వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, న్యాయం, ధర్మ వ్యవహారాలు. ఈ 8 మంది ఆయన పరిపాలనకు మూల స్తంభాలుగా నిలిచారు. శివాజీ మహారాజ్ అన్యాయపు జమీందారీ పద్ధతులను తొలగించి రైతులపై న్యాయమైన పన్ను విధానం అమలు చేశారు. రైతుల పంట దిగుబడి ఆధారంగా పన్నులు వసూలు చేసి కరువు లేదా పంట నష్టాల సమయంలో మాఫీలు ఇచ్చారు. ఇలా ఆయన రైతులను దోపిడీ నుండి కాపాడి స్వరాజ్యానికి బలమైన ఆర్థిక పునాది వేశారు. రాజ్యాభిషేకం తర్వాత స్వరాజ్యం మొదలుపడింది. కానీ శివాజీ మహారాజ్ చూపు అక్కడే ఆగలేదు. ఆయన దృష్టి దక్కన్ పర్వతాలు దాటి దక్షిణ భారతదేశపు విస్తారమైన నేలపై పడింది.
1677 నుండి 1680 వరకు గోల్కొండ రాజ్యం, తంజావూరు ప్రాంతాల వరకు ఆయన దండయాత్రలు సాగాయి. మరాఠా సైన్యపు గర్జనలతో దక్షిణ నేల కంపించింది. గోల్కొండతో మైత్రి కుదిరింది. తంజావూరులో విజయాలు సాధించబడ్డాయి. ఈ యాత్రలతో మరాఠా శక్తి మహారాష్ట్ర సరిహద్దులను దాటి దక్షిణ భారతదేశంలో కూడా తన ప్రభావాన్ని చూపింది. ఇదే సమయంలో శివాజీ దండయాత్రలను ముగించుకొని ముఘల్ రాజులను అణచివేసి శివాజీ తన సైన్యంతో భ్రమరాంబికా దేవి దీవెనల కోసం శ్రీశైలం చేరుకున్నారు. ఈ దివ్యమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల ఆలయం శాతవాహన డైనాస్టీలో 2వ సెంచరీలో నిర్మించబడింది. ఇది ఈ యొక్క ఆలయ చరిత్ర. శివాజీకి భ్రమరాంబికా దేవి అయిన పార్వతీదేవి స్వయంగా ప్రత్యక్షమయ్యి ఒక దివ్యమైన ఖడ్గాన్ని ఇచ్చింది. దక్షిణ భారత దండయాత్రలు ముగిసే వరకు శివాజీ మహారాజ్ నిరంతరం గుర్రాలపై ప్రయాణాలు చేశారు. కొండలు, అడవులు, ఎన్నో యుద్ధాలు. ఈ నిరంతర యాత్రలు ఆయన శరీరాన్ని అలసటతో నిండేశాయి. స్వరాజ్యం విస్తరించిన ఆనందంతో రాయ్గఢ్ కోటకు తిరిగి వచ్చిన ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యం క్షీణించింది. 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో ఆయన చివరి శ్వాస విడిచారు. ఇది ఒక యుగానికి ముగింపు అయినా ఆయన నిర్మించిన స్వరాజ్యం మరాఠా శక్తికి శాశ్వత పునాది అయింది. 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో శివాజీ మహారాజ్ కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సంభాజీ మహారాజ్ ధైర్యవంతుడు, యుద్ధకారుడు. కానీ ఆయన కాలం మరింత క్లిష్టమైంది. మొఘలులు, బీజాపూర్ ఇంకా గోల్కొండ అన్ని వైపులా శత్రువులు ఉన్నారు. మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్తో నేరుగా యుద్ధం చేశాడు. సంభాజీ మహారాజ్ తన తండ్రిలాగానే గెరిల్లా యుద్ధాలు కొనసాగించాడు. మొఘలులపై దాడులు చేసి వారి సైన్యాన్ని బలహీనపరిచాడు. కానీ ఆయన కాలంలో మొఘల్ మరాఠా యుద్ధాలు మరింత తీవ్రమయ్యాయి. 1689లో సంభాజీ మహారాజ్ మొఘలుల చేత పట్టుబడి ఔరంగజేబ్ ఆదేశాల ప్రకారం క్రూరంగా హతమార్చబడ్డాడు. ఆయన త్యాగం మరాఠా ప్రజల్లో మొఘలులపై మరింత ఆగ్రహాన్ని రగిలించింది. తర్వాత మరాఠా శక్తి మొఘలులతో దీర్ఘకాల యుద్ధం కొనసాగించింది. 1689లో సంభాజీ మహారాజ్ మొఘలుల చేత హతమార్చబడిన తర్వాత స్వరాజ్యం కూలిపోలేదు. ఆయన సోదరుడు రాజారాం మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయ్గఢ్ కోట మొఘలుల చేతిలో పడినప్పుడు రాజారాం మహారాజ్ తన సైన్యంతో దూరమైన జింజీ కోట, తమిళనాడుకు వెళ్లారు. 1700 సంవత్సరంలో రాజారాం మహారాజ్ మరణించిన ఆయన పోరాటం మొఘలులపై మరాఠా శక్తిని నిలబెట్టింది. 17వ శతాబ్దంలో రాజారాం మహారాజ్ మరణించిన తర్వాత ఆయన భార్య తారాబాయి నాయకత్వం వహించారు. ఆమె మొఘలులతో యుద్ధాన్ని మరింత బలంగా నడిపించింది. ఔరంగజేబ్ తన చివరి సంవత్సరాలను దక్కన్లోనే గడిపి మరాఠా యుద్ధాల వల్ల అలసిపోయి 1707లో మరణించాడు. ఔరంగజేబ్ 1707లో మరణించగా శివాజీ మహారాజ్ మనవడు షాహు మహారాజ్ 1707 నుండి 1749 వరకు పాలించాడు. ఆయన కాలంలో బాలాజీ విశ్వనాథ్ 1713 నుండి 1720 వరకు మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. తర్వాత బాజీరావు 1720 నుండి 1740 మధ్యలో మరాఠా శక్తిని ఢిల్లీ వరకు విస్తరించాడు. 18వ శతాబ్దం మధ్యలో మరాఠాలు భారతదేశంలోని ప్రధాన శక్తిగా ఎదిగారు. ఢిల్లీ వరకు తమ ప్రభావాన్ని విస్తరించారు. కానీ 1761లో 3వ పనిపట్ యుద్ధంలో వారు ఒక పెద్ద సవాలును ఎదుర్కొన్నారు. మరాఠా సైన్యం ఉత్తర భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన అహ్మద్ షా దుర్రానీ సైన్యంతో ఢీకొంది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత రక్తపాతం యుద్ధాలలో ఒకటి. లక్షలాది మంది సైనికులు, సాధారణ ప్రజలు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. మరాఠాలు ధైర్యంగా పోరాడిన చివరికి ఓడిపోయారు. ఈ ఓటమి మరాఠా శక్తిని బలహీనపరిచింది. వారి ఉత్తర భారతదేశ విస్తరణ ఆగిపోయింది. మరాఠాలు ఓడిపోయారు. వారి శక్తి బలహీనపడింది, కానీ పూర్తిగా కూలిపోలేదు. వారు మళ్ళీ శక్తిని కూడగట్టి మొఘల్ బలహీనతను వినియోగించి 18వ శతాబ్దం చివరిలో మళ్ళీ ప్రధాన శక్తిగా నిలిచారు. ఇదే సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలోనే స్థాపించబడింది. 1608లో మొదటి బ్రిటిష్ నౌక సూరత్ తీరానికి వచ్చింది. అంటే మరాఠా మొఘల్ యుద్ధాలు జరగకముందే బ్రిటిష్లు భారతదేశంలో వ్యాపారానికి అడుగుపెట్టారు. 1612లో మొఘల్ ఎంపరర్ జహంగీర్ అనుమతితో వారు సూరత్లో తమ మొదటి వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 17వ శతాబ్దంలో మద్రాస్, బొంబాయి, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో వ్యాపార కేంద్రాలను స్థాపించారు. ఈ విధంగా వారు ముందుగానే వ్యాపారాన్ని విస్తరించుకుంటూ తర్వాతి శతాబ్దంలో మొఘలుల బలహీనతను మరియు మరాఠాల శక్తి తగ్గిపోవడాన్ని ఉపయోగించి రాజకీయంగా, సైనికంగా బలపడడం ప్రారంభించారు. 1757లో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్లు
బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను ఓడించి తమ ఆధిపత్యానికి మొదటి పెద్ద అడుగు వేశారు. 1764లో బక్సర్ యుద్ధంలో ముఘల్ ఎంపరర్ బెంగాల్ నవాబ్లపై విజయం సాధించి ఉత్తర భారతదేశంలో బలమైన స్థానం సంపాదించారు. ఈ విజయాల తర్వాత బ్రిటిష్లు మరాఠాలతో ఢీకొనడం ప్రారంభించారు. 1775 నుండి 1818 మధ్య 3 ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయి. మొదటి యుద్ధం 1775 నుండి 1782 వరకు మరాఠాలు నిలబడి సాల్బాయ్ ఒప్పందం ద్వారా యుద్ధం ముగిసింది. రెండవ యుద్ధం 1803 నుండి 1805 మధ్య కాలంలో బ్రిటిష్లు గెలిచి ఢిల్లీ, ఆగ్రా వంటి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. చివరి మూడవ యుద్ధం 1817 నుండి 1818 మధ్య కాలంలో బ్రిటిష్లు పూర్తిగా గెలిచి మరాఠా సామ్రాజ్యం ముగించారు. ఈ విధంగా 1818లో మరాఠాల స్థానంలో బ్రిటిష్ ఆధిపత్యం స్థిరపడి భారతదేశంలో కొత్త శక్తిగా వారు ఎదిగారు. గైస్, చివరిదాకా చూసినట్లయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ వీడియోతో మీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని అయితే తెలుసుకున్నారు. అది చాలు. వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఇక బ్యాక్ ఇన్ ద డే 16th సెంచరీలో ఎలా ఉండేదో అని మీ మైండ్లో ఊహించుకుంటూ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయొచ్చు, కామెంట్ కూడా చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్.